సో గైస్ ఫైనలీ హైడ్రోజన్ బాంబ్ రివీల్ చేయడం జరిగిందండి. రాహుల్ గాంధీ గారు నిన్న 5th November 2025 మధ్యాహ్నం 12 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆల్మోస్ట్ 1 గంట 20 నిమిషాల పాటు సాగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, తర్వాత రెస్పెక్టివ్లీ హిందీలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఫర్ అ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈసారి ఆయన పట్టుకున్న టాపిక్ ఒక కాన్స్టిట్యున్సీ, ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో జరిగిన మ్యానిపులేషన్ గురించి కాదు, ఒక కంప్లీట్ స్టేట్ ఎలక్షన్ని ఎలా ఫ్రాడ్గా గెలవడం జరిగింది, కంప్లీట్ మాస్ అండ్ బల్క్ ఓటర్ని ఎలా మ్యానిపులేట్ చేయడం జరిగింది అనేది ఇందులో కంప్లీట్ క్రిస్టల్ క్లియర్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్తో పాటు ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రాచ్లో వెళ్ళిపోయినట్లయితే 25th May 2024 ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఒపీనియన్ పోల్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ పోల్స్ వరకు కంప్లీట్గా కాంగ్రెస్ డామినెన్స్ కనిపించింది. కాంగ్రెస్కి చాలామంది ఓట్లు వేస్తారని చెప్పేసి చాలా వరకు పోల్స్ కూడా చెప్పడం జరిగింది.